గజ్వేల్లో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు కళ్యాణ్ కర్ నర్సింగ్రావు నేతృత్వంలో పాల్గొని పలు గణనాథుల్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రార్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండప నిర్వాహకులు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని, పండుగలు సమాజంలో ఐక్యతను, స్నేహాన్ని పెంపొందిస్తాయన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలు మనుషుల భక్తిభావాన్ని, సేవాభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. అలాగే గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్సీకి శాల్వాతో సన్మానం చేసి ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శంకర్, మామిడి రాములు, ఆయిల వేణు, కీల మల్లప్ప, అమరేందర్, మఠం సందీప్, సాధు సతీష్, సంజయ్, కీల శేఖర్, కీల కుమార్, గుంటూరు రమేష్, గుంటుకు నర్సింగ్, గుంటుకు యాదగిరి, గుంటుకు కనకయ్య, గుంటుకు సాయి, గుంటుకు నవీన్, శ్రీరామ్, శ్రీకాంత్, మామిడి కార్తిక్, యాదగిరి, గుంటుకు మణికంఠ, శ్రీకాంత్, అన్వేష్, శ్రీనాథ్, వినయ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో 9వ వార్డులో నిర్వహిస్తున్నటువంటి వివిధ మండపాల దగ్గర మా నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారితో కలిసి ఈరోజు మేము సందర్శన చేయడం జరిగింది. అందరూ భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి ఆరాధించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి నిమజ్జనం వరకు కూడా అదే భక్తి శ్రద్ధలతోటి తమ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని ప్రశాంతంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే విధంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకొని నిమజ్జనం వరకు కూడా ప్రతి ఒక్కరూ అంతే భక్తి శ్రద్ధలతోటి పూర్తి స్థాయిలో నిమజ్జనం జరుపుకొని ఎవరి ఇళ్లకు వారు పోయే విధంగా మండప నిర్వాహకులు ఎంబడుండి చూసుకోవాలని ఒకసారి సూచన చేస్తూ ఆ దేవదేవుడు అందరికీ ఆరోగ్యాలతో పాటు తెలంగాణను సుభిక్షంగా ఉంచే విధంగా ప్రభుత్వాలకు కానీ పాలకులకు కానీ ఒక మంచి బుద్ధిని ప్రబోధించాలని ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై తెలంగాణ.